దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మన పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల దేవుడు మనకు తోడుగా ఉండి గృహాలు చేర్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. మనం మోకరించి దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేసినట్లయితే మోకాళ్ళ ప్రార్థన చాలా శక్తివంతమైనదండి. ఏమైనా యేసయ్య మనకి మాదిరికరంగా ఆయన మోకాళ్ళ ప్రార్థన చేసి మనకి ఆయన అనేక మార్గాలు మనకు చూపించాడండి. ఏ విధంగా దేవుని సన్నిధిలో మెలగాలి, ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పి గిచ్చెమైన తోటలో మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గంటల పాటు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినప్పుడు పరలోకపు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మన లేఖన గ్రంథంలో చదువుకున్నాం కదండి. అదే రీతిగా అనేక మంది ప్రవక్తలు, యాజకులు మన బైబిల్ గ్రంథంలో స్టెఫెన్ గారు కానీ, దానియేలు గారు, వీళ్ళందరూ కూడా మోకాళ్ళ ప్రార్థనతో దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు అనేక కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యములు జరిగి ఉన్నాయండి. అంత శక్తి ఉంది మోకాళ్ళ ప్రార్థనకు. ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. మన యొక్క సమస్యలను జయించులాగున మనకున్న ప్రతి పరిస్థితిని మన స్థుతుల ద్వారా పరిస్థితిని మార్చబడులాగున దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి. ఈ వీడియోస్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడువు, ఆశ్చర్యకరుడవై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి మా పనుల్లోనూ ప్రయత్నాల్లో రాకపోకలన్నింటిలో క్షేమాన్ని ఇచ్చిన దేవా, మళ్ళా గృహాలు చేర్చిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ఏకీభవించి మొరపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. ప్రార్థనని ఆయుధాన్ని ధరింప చేసుకున్నటకు మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా. కుడికాని ఎడమకాని తొట్టుడిల్లిపోకుండానట్లు మా హృదయములను ప్రభా నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలు ఏ అవసరత కోసం నీ సన్నిధిలో అడుగుచున్నారో, ఏ బిడ్డలు ఏ యొక్క నా తండ్రి వారి పరిస్థితిని గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారో, ప్రతి పరిస్థితి నుంచి వారికి మార్చి నాయన నా తండ్రి నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. అద్వితీయ దేవుడువు నాయన, లోకరక్షకుడువు, సింహాసనసీనుడవై ఉన్న దేవుడువు, వేలాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ. మోకరించి నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు మా జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేయగలుగుతాం. మేము అనేక అద్భుతాలు మేము చూసి ఉన్నామయ్యా. అలాంటి మోకాళ్ళ ప్రార్థనా శక్తి మాకు దయచేయండి. మోకరించి నీ పాదముల దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభా మా కార్యములు జరిగించగలిగిన తండ్రివి నాయన. ఆడు స్టెఫెన్ గారు ప్రభా ఎంతగానో నాయన మోకరించి ప్రార్థించి ఉన్నారయ్యా. రాళ్లతో కొట్టి చంపడానికి నా తండ్రి వాళ్ళందరూ నాయన ప్రయత్నిస్తున్న సమయంలో కూడా మోకరించిన సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నారయ్యా. నీ కొరకు నా తండ్రి నేను సాక్షిగా ఉన్నారయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకోండి. దానియేలు గారు ప్రభా ఎవరునూ దేవుని ఆరాధించకూడదని కండిషన్ పెట్టిన సమయంలో కూడా నా తండ్రి మేడపైకి వెళ్ళి మోకరించి నా తండ్రి యెరూషలేము వైపు చేతులెత్తి మోకరించి ఉన్నారయ్యా. ప్రార్థన చేసి ఉన్నారయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. అట్టి ప్రార్థన శాసనాన్ని మార్చేసింది. దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని రాజు నోట పలికించావయ్యా. ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ప్రభా. నాయన పౌలు శీలను ప్రభా చెరసాలను నా తండ్రి నాయన విడిపించిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. ఎన్నో బంధకాల నుంచి మమ్మలను విడిపించటానికి వచ్చిన దేవానికి స్తోత్రములు నాయన. అల్లాడు ప్రభా గిచ్చమనే తోటలో మోకరించి ప్రార్థన చేసిన దేవుడు ప్రభా. కొండపైకి వెళ్ళి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసిన దేవా మోకరించి నాయన నువ్వు మొరపెట్టావో నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయమును అనుగ్రహించండి నాయన. దావీదు గారైతే మోకరించి ప్రార్థన చేసినప్పుడు తన కడుపు నాయన తేలియాడునట్లుగా కన్నీరు విడిచి నీ సన్నిధిలో ప్రార్థన చేశారయ్యా. మేము ప్రార్థన చేయలేకపోతున్నాం. కన్నీటితో భారము కలిగి నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయలేకపోతున్నాము నా తండ్రి. యాకోబు గారు రేవు దగ్గర నా తండ్రి రాత్రంతయు నా తండ్రి నీతో నా తండ్రి నాయన పోరాడాడయ్యా. మనుషులు ఎందు ప్రభ దేవుని ఎందు గెలిచి ఉన్నాడు
నాయన. యాకోబు అనగా మోసగాడు, నువ్వు మోసగాడు కాదు, ఇజ్రాయేలుగా నువ్వు మార్చబడ్డావని నా తండ్రి. ఇజ్రాయేలుగా మార్చావయ్యా. తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకోవడానికి నువ్వు సహాయం చేసిన దేవుడు ప్రభువా. నాయన అంత ప్రార్థనా శక్తి నా తండ్రి, మోకాళ్ళ ప్రార్థనలు ఉంది ప్రభువా, జ్ఞాపకం చేసుకో. అట్టి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రభువా. మా యొక్క సమస్యల కొరకు, బిడ్డల భవిష్యత్తుల కొరకు, బిడ్డల వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు నా తండ్రి ప్రభువా, వ్యాపారాల కొరకు చేస్తున్న నా తండ్రి, చేతి కష్టముల కొరకు నా తండ్రి, బిడ్డల భవిష్యత్తుల కొరకు నా తండ్రి, ఉన్నతమైన స్థితిలో నడిపించాలంటే నీ సన్నిధిలో మేము మోకరించి నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో నీ సన్నిధిలో ఆరాధించటం మాకు నేర్పించండి అయ్యా. నా తండ్రి నాయన, క్రైస్తవులు మోకాళ్ళు నలిపెక్కిన ముఖము తేజస్సుతో వెలుగుతుందని మాట్లాడుచున్న దేవా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ప్రభా, మా తండ్రి ముఖములోని పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తారు కదా ప్రభా. జ్ఞాపకం చేసుకో. మా ముఖములో ఉన్న విచారమును, దుఃఖమును తీసివేసి ప్రశస్తముగా, ప్రకాశవంతముగా వెలిగేలాగా చేస్తారు కదా ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, జ్ఞాపకం చేసుకోండి. అట్టి పరిశుద్ధతను మేము కాపాడుకునే వారిగా, మా హృదయంలోకి నిన్ను ఆహ్వానించే వారిగా ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నిన్ను ఆరాధించటం మాకు నేర్పించండి నాయన. నీ ఆజ్ఞత క్రమమే పాపమన్న మేము ఆజ్ఞలు మేరకుండానట్లు ప్రభా, ఆజ్ఞానుసారమైన జీవితము కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన. నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క బిడల చుట్టూ నాయన కంచి వేయండి ప్రభా. ఈ లోకంలో చిన్న చిన్న కోపతాపాలకే నాయన ఆత్మహత్యత్నం చేసి అనేక మంది చనిపోచున్నారయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఆత్మహత్య చేసుకోవాలని నా తండ్రి ఆలోచన ఉన్న వారి హృదయాలను మార్చండి. కుటుంబం కోసం, బిడ్డల కోసం బ్రతకాలనే మనసును వారికి ప్రేరేపించమని కోరుచున్నామయ్యా. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల ద్వారా వారు నాయన కుటుంబాలకు దూరమైపోతున్నారు, బిడ్డలను అనాథులుగా చేస్తున్నారయ్యా. అలాంటి వారి హృదయాలు మార్చండి నాయన. వారి నరకంలోకి వెళ్ళిపోతున్నారయ్యా. నీ బిడ్డలు నాయన, ఒక ఆత్మ నశించిపోవడం నాకు ఇష్టము లేదన్నావు కదా ప్రభా. ప్రతి బిడ్డలు మోకాళ్ళునుటనైనా నీ సన్నిధిలో నాయన జరుగుటకు సహాయం దయచేయండి. అంత్య దినములు, అపాయకరమైన దినములు మేమున్నాం. ఏ దినమున ఏ సంభవించునో తెలియని స్థితిలో ఉన్నామయ్యా. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగిన సన్నిధిలో ప్రార్థన చేయటం నాయన మాకు నేర్పించండి. మెలకువ కలిగిన ఆత్మను మాకు నేర్పించండి నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. సమయానుకూలంగా నిన్ను ఆరాధించే కృపను మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ప్రభా. యెహోవాయందు నమ్మికించువారు ప్రభా కృప ఆవరిస్తుందని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి, నీకెందు ప్రభా నమ్మికించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. నా కొరకు కనిపెట్టివారు నా తండ్రి ఇందువారు ధైర్యము తెచ్చుకొని నాయన హృదయములో నిబ్రముగా నుంచుకోమని మాట్లాడుచున్నారయ్యా. మేము ధైర్యము తెచ్చుకునే వారిగా, నీ సన్నిధిలో కనిపెట్టుకునే వారిగా ఉండగల కృపను అనుగ్రహించండి ప్రభా. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదా ప్రభా. నా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండుట, నీ సన్నిధిలో నా తండ్రి నాయన వినయముతో, తగ్గింపుతో నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించండి నాయన. యేసయ్యా, జ్ఞాపకం చేసుకో. మా శ్రమల నుంచి మమ్మల్ని తప్పించి వాడవు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనప్పటికీ వాటినన్నిటి నుండి నా తండ్రి తప్పించి వాడవు నీవే ఉన్నావు, విడిపించి వాడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గున్నేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారు నా తండ్రి ఏ మేలు కొదువై ఉండదని మాట్లాడుచున్నావు ప్రభా. నీతిమంతులు మరి ఆలకిస్తానన్న వారి శ్రమలో నుండి విడిపిస్తానని చెప్పుచున్న దేవులు ప్రభా. నీతి కలిగి జీవించటం మాకు నేర్పించండి. నీతిమంతుల నివాస స్థలములు ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి ప్రభా. మా భారము నీ మీద మోపుచున్నామయ్యా. జ్ఞాపకం చేసుకో. హాస్పిటల్ ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో ప్రభా జ్ఞాపకం చేసుకో. ఆపరేషన్ చేసిన బిడ్డలకు కుట్లు మాంటకు సహాయం దయచేయండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. దగ్గులు, జలుబుల నుంచి విడుదల దయచేయండి నాయన. క్షేమంగా నా తండ్రి గృహాలు చేరుటకు సహాయం దయచేయండి. ఏ బలహీనత, రుగ్మతలు వారి దరి చేరకుండానట్లు ధైర్యము నింపి నాయన వారి చుట్టూ నీ కావలి ఉంచండి. ఇంకా నా తండ్రి కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు. ఆపరేషన్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు. వారి పక్షాన కార్యం చేయండి. డెలివరీ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారేమో, వారి పక్షాన కార్యము జరిగించండి ప్రభా. నా తండ్రి నాయన, జ్ఞాపకం చేసుకో. మా ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయగలిగిన దేవుడు నాయన. ఆరోగ్యం ఇచ్చివాడవు, స్వస్థపరిచివాడవు నా తండ్రి నాయన. రోగసేమైన నా తండ్రి రోగసేంపై ఉన్నప్పుడు ప్రభా యెహోవా ఆదరించి ప్రభా రోగమును నా తండ్రి గద్దించి నాయన స్వస్థపరిచిన దేవానికి స్తోత్రములు ప్రభా.
జ్ఞాపకం చేసుకోండి. వేటకాని ఊరిలో నుండి మమ్మల్ని తప్పించి వాడవు నాయన. నాశనకరమైన తెగులు రాకుండా మమ్మల్ని రక్షించి వాడవు నీవై ఉన్న దేవా, జ్ఞాపకం చేసుకో. మా మార్గములన్నిటినీ నా తండ్రి సరళపరచమని కోరుచున్నాం. కాపాడండి ప్రభా, నీ దూతలకు ఆజ్ఞాపించండి నాయన. మా పాదములకు రాయి తగలకుండా నిన్ను మీ చేతుల మీద ఎత్తిపట్టుకుంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా, అటు కృపల మమ్మల్ని నడిపించమని కోరుచున్నామయ్యా. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, మాలో ఉన్న ప్రతి ఒక్క అవధీతులను దయతో క్షమించమని కోరుచున్నాం ప్రభా. కుడిక్కని ఎడముక్కని తొట్టిడిల్లిపోకుండానట్లు నాయనా నీరే సహాయము దయచేయండి. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, గదవ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవని మీరు వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నాయనా, జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలె మువ్వవేదురు, లెబానోని మీద దేవదారి వృక్షం వలె వారు ఎదుగుదురని మీరు మాతో మాట్లాడుతున్నారు. అట్టి ఎదిగే కృపను దయచేయండి. ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. కుటుంబంలో శాంతి సమాధానాలతో నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టేవారిగా బిడ్డలను కుటుంబారాధనలో నడిపించుకున్నట్టు భర్తను కూర్చోబెట్టి నాయన అందరూ కలిసి కుటుంబారాధన చేసుకునే వారిగా సిద్ధపరచండి. ప్రతి శోధనను తప్పించి మేలుగా మార్చమని కోరుచున్నామయ్యా. దిక్కులేని నా తండ్రి దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు నా తండ్రి తిరుగుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా, మా ప్రార్థన వైపు నా తండ్రి నాయన ఆలకించండి. మా వైపు తిరగండి ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అలనాడు హిజ్కియాకు నా తండ్రి బలహీనత వచ్చి మరణకరమైన నా తండ్రి రోగము వచ్చినప్పుడు ప్రభా, గోడవైపు తన ముఖము తిప్పుకొని నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడయ్యా. నీ సన్నిధికి వచ్చాడు. మొదటిగా నీ సన్నిధిని ఆశ్రయించాడు, తర్వాత నా తండ్రి యెషయా గారిని ఆశ్రయించాడు ప్రభా. నా తండ్రి అదే రీతిగా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాడయ్యా. అటు రీతిగా ప్రార్థన చేయటం మాకు నేర్పించాడు. నిన్ను ఆశ్రయించట, నీ సన్నిధిలోకి వెళ్ళి నాయన నీ సన్నిధి నుంచి వచ్చే ప్రార్థన ద్వారా నా తండ్రి నాయన ప్రార్థన అవసరతలు చెప్పుకునే వారిగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. పడిపోయిన వారిని ఉద్ధరించడానికి, కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి వచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి దీర్ఘాయువును కలుగు చేయవాడు నా తండ్రి. జీవించుతున్న సంవత్సరములు అధికములు చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. మా తండ్రి నీ సన్నిధిలో మా ప్రార్థన అవసరతల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిని మార్చి మేలుకరంగా మా తండ్రి మార్చి సహాయం అనుగ్రహించండి. ఉదయం నుంచి అనేక పనుల్లో అనేక మంది బిడ్డలు నా తండ్రి తిరిగి ఉన్నారేమో. వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి. వారి ఉద్దేశాలన్నీ సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి. ఈరోజు రాత్రి ఎవరైనా బిడ్డలు దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళుచున్నారేమో, వారి మార్గాల్లో మీరు ఉండండి ప్రభా. వారి నా తండ్రి మీరే సహాయకుడిగా, సంరక్షకుడుగా నడిపించే వారి గమ్యం చేరు వరకు నీ భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. మేము పడకలకు వెళ్ళుచుండగా నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచండి నా తండ్రి. దొంగల భయం నుంచి, శత్రువుల భయం నుంచి ఏ భయము లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని నా తండ్రి నిద్రపోవటకు సహాయం దయచేయండి. వేకువజామున లేసి నేను స్తుతించి గణపరచగల కృపను, ధన్యతను నా తండ్రి మా ప్రియ బిడ్డలకును, మాకును, మా కుటుంబాలన్నింటికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికలనంత నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.